మీ అందరికి తెలుసు ప్రాఫిట్ మాస్టర్ రెగ్యులర్ గా మెంటర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ బ్యాచ్ ఫిబ్రవరి 19th నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్స్ ని కాంటాక్ట్ చేయండి. 7702906749 7995127008. ఈ రెండు వాట్సాప్ నెంబర్లో ఏ నెంబర్ కైనా మీరు కాంటాక్ట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అయితే మెయిన్ గా దీని ముఖ్య ఉద్దేశం ప్రాఫిట్ మాస్టర్ ద్వారా మీరు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా ఆర్ ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్గా మారాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మార్కెట్కి సంబంధించిన టెక్నికల్ విషయాలన్నీ కూడా నేర్చుకోవచ్చు. సో ఇందులో ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేస్తాం, ఆప్షన్స్లో ఎలాంటి ట్రేడ్లు తీసుకుంటాం, మెయిన్గా స్టాక్ మార్కెట్లో నష్టపోకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ఈ క్లాసెస్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. 100 days పాటు మీకు సపోర్ట్గా ఉంటుంది. హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు ఈ వీడియోలో మనం మన స్టాక్ మార్కెట్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్స్, అదేవిధంగా గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ రానున్న రోజుల్లో ఎలా ఉండవచ్చు అనే అంశాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం మార్కెట్స్ గురించి మాట్లాడుకొని చాలా రోజులు అయింది. ప్లస్ దానికి తోడు ఏంటంటే లాస్ట్ ఒక 1 weekలో అటు గ్లోబల్గా కొన్ని ఈవెంట్స్ జరిగాయి. లైక్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఒకటి, తర్వాత గోల్డ్ విపరీతంగా పెరిగిపోవడము. సో ఇటువంటి అంశాలన్నీ కూడా మనకి చూసాము. సో ఇక గ్లోబల్గా ఎలా ఉండవచ్చు, గ్లోబల్గా ఏంటి, గ్లోబల్గా మనకి ఇప్పుడే అనుకున్నట్టుగా జియో పొలిటికల్ అటు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య అదొకటి గొడవలు నడుస్తున్నాయి. సో ఇజ్రాయెల్ ఇరాన్ మీద డైరెక్ట్ అటాక్ చేయవచ్చు అనే వార్తలు కూడా చూస్తున్నాము. సో ఆబ్వియస్గా ఇటువంటి న్యూస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే క్రూడ్ ఆయిల్ అనేది స్పైక్ వస్తుంది. క్రూడ్ ఆయిల్ లాస్ట్ కొన్ని రోజులుగా పెరుగుతూ రావడం చూసాము. బ్రెంట్ క్రూడ్ ప్రస్తుతానికి $90కి రావడం చూసాము. సో ఇది ఒకటి ఈక్విటీ మార్కెట్స్కి, గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ ఆర్ స్టాక్ మార్కెట్స్ అయినా అనుకోవచ్చు. అంటే ఈక్విటీ అయినా స్టాక్ మార్కెట్స్ అయినా రెండు ఒకటేనండి. సో స్టాక్ మార్కెట్స్, గ్లోబల్ స్టాక్ మార్కెట్స్కి ఇది నెగిటివ్ అంశము. దీంతోపాటు ఇంకోటి ఏంటి అంటే గోల్డ్ బాగా పెరగడం చూసాము. గోల్డ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందంటే స్టాక్ ఆపోజిట్గా ఉంటుందండి. గోల్డ్ స్టాక్ మార్కెట్స్ లో ఎప్పుడైతే రిస్క్ ఉంటుందో, అంటే బాగా పెరిగిపోయి ఇంకా చాలా ఎప్పుడు బ్లాస్ట్ అవ్వచ్చు అంటున్న టైంలో గోల్డ్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే హెడ్జ్ ఫండ్స్ ఏం చేస్తాయంటే ఎక్కువగా గోల్డ్ వైపు వెళ్తాయి అన్నమాట. సేఫ్గా ఉంటుంది. ప్లస్ అంటే సేఫ్గా ఇన్ ద సెన్స్ ఇటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో రిస్క్ రివార్డ్ రేషియో చూసుకుంటే మనకి స్టాక్ మార్కెట్లో, గ్లోబల్ స్టాక్ మార్కెట్లో, అంటే గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ 90% అండి. అన్నీ మన ఇండియా అనే కాదు, ఇండియన్ మార్కెట్సే పెరగడం కాదు, యుఎస్ఏ కాదు, యూరప్ కాదు, 90% గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ లైఫ్ టైం హైస్ దగ్గర ఉన్నాయన్నమాట. అది గమనించండి. సో ఎప్పుడు కూడా ఏదో ఇట్లా ఉన్నప్పుడు ఏదో టైంలో బ్లాస్ట్ అవుతుంది. అది ఎప్పుడు ఏంటి అని ఎగ్జాక్ట్గా టైమింగ్ ఎవరు చెప్పలేరు. సో అది ఇప్పుడే కావచ్చా లేకపోతే ఇంకా టైం పడుతుందో మనం చెప్పలేము. అంటే పడవచ్చు, స్టాక్ మార్కెట్ పెరిగేటప్పుడు చెప్పి పెరగదు, పడేటప్పుడు చెప్పి పడదు. ఏదైనా కూడా షార్ప్గా జరుగుతుందన్నమాట. మరీ ముఖ్యంగా పడ్డం అనేది చాలా షార్ప్గా ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే జపాన్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ ట్రెండ్ ఏ విధంగా ఉంది చెప్పాలంటే, జపాన్ మార్కెట్స్ 35 years తర్వాత మళ్ళీ 1 month బ్యాక్ ఆ హైక్ వచ్చాయి. సో 35 years బ్యాక్ ఎందుకు జపాన్ మార్కెట్స్ ఆ విధంగా పెరిగిందంటే ఫండమెంటల్ రీజన్ ఉంది. ఏంటి అంటే అక్కడ ఎకానమీలో ఒక భారీ మార్పు. అంటే ఈరోజు మన ఇండియన్ ఎకానమీ ఏ విధంగా గ్రోత్ స్టోరీ అనుకుంటున్నామో అది జపాన్లో ఆ టైంలో జరిగింది. 35 years బ్యాక్ అనమాట. అట్లా ఇప్పుడు యుఎస్ ఎకానమీ 1970 నుంచి 80 అనమాట. అప్పుడు ఆ టైంలో యుఎస్ ఎకానమీ అద్భుతంగా ఉంది. అదేవిధంగా 90s అండ్ 2005లో 2008 వరకు చైనా ఎకానమీ గ్రోత్ స్టోరీ అనమాట. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో అట్లా ఆ టైం, నేను చెప్పిన పీరియడ్లో ఆ టైంలో ఆ కంట్రీస్ అట్లా ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ పెరిగితే మనకి భయపడాల్సిన అవసరం లేదు. అట్లా కాకుండా అంటే ఎకానమీ పరంగా వీక్గా ఉంటూ స్టాక్ మార్కెట్స్ పెరిగితే అదంతా కూడా డబ్బు కారణంగా పెరిగినట్టే అనుకోవాలి. సో గ్లోబల్గా ఆ విధంగా డబ్బు కారణంగా గ్లోబల్గా మన ఇండియాలో కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఆర్ చిన్న మైక్రో క్యాప్ అండి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పక్కన పెట్టండి, అసలు కంపెనీనే లేదు, బిజినెస్సే లేని కంపెనీస్ ఈ మధ్య పెరిగాయి. సో అటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా డబ్బు వల్ల జరుగుతున్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా గ్లోబల్ మార్కెట్స్లో ఒక సెల్లింగ్ అయితే స్టార్ట్ అయింది లాస్ట్ ఫ్యూ డేస్గా. చెప్పొచ్చేది అంటే సెల్లింగ్ స్టార్ట్ అయింది. ఇది కొంచెం కొనసాగడానికి అవకాశం ఉంది. దీంతోపాటు ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయండి. మనకి ఏంటి అంటే కమాడిటీస్ పెరిగితే ఆబ్వియస్గా, అంటే ఇప్పుడు మీకు క్రూడ్ ఆయిలే పెరిగింది అని మనం ఇప్పుడు అనుకున్నాం. దీంతోపాటు మీరు అబ్జర్వ్ చేస్తే బేస్ మెటల్స్ కూడా పెరిగాయి.
బేస్ మెటల్స్ అంటే అల్యూమినియం కానివ్వండి, జింక్ కానివ్వండి, కాపర్, ఇటువంటివి కూడా లాస్ట్ కొన్ని రోజులుగా పెరిగాయి. సో ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి పెరగడం స్టార్ట్ అయితే ఇంకోటి పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే కమాడిటీస్ పెరుగుతున్నాయి. కమాడిటీస్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే ఎకానమీ మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ వెళ్తుంది. ఓవరాల్ స్టోరీ అంటే అది. కాబట్టి గ్లోబల్గా మళ్ళీ ఎకానమీస్ కొంచెం ఆగడానికి అవకాశం ఉంది. రెసెషన్ నుంచి బయటపడి కొంచెం అప్ ట్రెండ్కి వచ్చిన ఎకానమీస్లో మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ గ్లోబల్ ఎకానమీస్ వెళ్తాయి. ఇక మన ఇండియా పరిస్థితి ఏంటి? ఇండియన్ ఎకానమీకి అయితే ఢోకా లేదు. కాకపోతే మళ్ళీ ఈ క్రూడ్ ఆయిల్ పెరగడము అనేది కొంచెం నెగటివే. దీంతోపాటు మనకి ఒక నెగటివ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ వర్షాలు బాగలేవు. సో దాని కారణంగా ఇన్ఫ్లేషన్ అనేది అనుకున్నంత తగ్గలేదు. మళ్ళీ ఈసారి వర్షాలు కూడా బాగా లేకపోతే ఈవెన్ గ్లోబల్గా ఇన్ఫ్లేషన్ తగ్గినా మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ తగ్గపోవచ్చు అండి. అదొక మైనస్ పాయింట్ మనకి. ఈసారి వర్షాలు పడితే మాత్రం చాలా మంచిదే, పడాలని కోరుకుందాం, మంచి వర్షాలు రావాలి. నెగటివ్ సో ఏదైనప్పుడు కూడా వర్షాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఈసారి. మన ఇండియాలో అయితే ప్రస్తుతానికి కొంచెం గ్లోబల్ మార్కెట్స్తో కంపేర్ చేసుకుంటే ఎకానమీ పరంగా మనం చాలా స్ట్రాంగ్ ఉన్నాం. మనకు నెగటివ్ పాయింట్ పరంగా పెద్దగా ఏం లేదు. కొంచెం మాన్సూన్ ఒకటి బాగుంటే చాలన్నమాట. సో నెంబర్స్ కూడా స్టార్ట్ అయినాయి ప్రస్తుతానికి. దీంతోపాటు లిక్విడిటీ కూడా చూడాలి. అంటే డబ్బు పరంగా ఎలా ఉంది? మన ఇండియన్ మార్కెట్స్లో ఇంతకుముందు కోవిడ్కి ముందు ఎక్కువగా ఎఫ్ఐస్ మీద ఆధారపడ్డాం. అంటే ఎఫ్ఐస్ బాగా సేల్ చేస్తే మార్కెట్స్ పడిపోయేవి. బట్ ఈరోజు ఆ విధంగా లేదు. ఈరోజు పరిస్థితి మారిపోయింది. మరి ముఖ్యంగా లాస్ట్ 5-6 నెలలుగా గమనిస్తే డొమెస్టిక్ ఫండ్స్ భారీ ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్చిలో 56,000 crores ఇన్వెస్ట్ చేశారు. అదేవిధంగా ఫెబ్లో మనకి 25,000, అదేవిధంగా జనవరిలో 26,000 crores. అంటే డొమెస్టిక్ ఫండ్స్ దగ్గర బాగా డబ్బు ఉంది. మధ్యలో ఒక నెల తగ్గొచ్చేమో, బట్ ఎస్ఐపి పరంగా మనకి బాగా చేస్తున్నారు. తర్వాత డైరెక్ట్ అంటే లంసమ్గా కూడా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది బాగా పెరిగింది. మరి ముఖ్యంగా ఎస్ఐపికి బాగా పెరిగింది. ఇంకా చెప్పాలంటే ఇటువంటి టైంలో ఎస్ఐపి చేయడం చాలా అంటే అన్సర్టనిటీ ఉన్నప్పుడు, బాగా పెరిగినప్పుడు ఎస్ఐపి అనేది బెస్ట్ మెథడ్ అవుతుంది. ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే మీరు ఎస్ఐపి మ్యూచువల్ ఫండే అవసరం లేదండి. డైరెక్ట్గా స్టాక్స్లో కూడా మీకు కరెక్ట్గా చేసుకోగలిగితే ప్రతి నెల కూడా స్టాక్స్లో కూడా చేసుకోవచ్చు. ఎస్ఐపి లాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అది బెస్ట్ అనమాట. సో మన మార్కెట్స్కి అయితే ఇండెక్స్ పరంగా నేను పెద్దగా భారీగా పడుతుంది అయితే అనుకోను. ఒకవేళ పడినా కూడా మళ్ళీ మనం ఫాస్ట్గా బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే నిఫ్టీ పరంగా ఎంతవరకు కిందకి రావచ్చు? ప్రస్తుతానికి నేను కూడా 22,200 ఇక్కడ నుంచి ఒక 300 పాయింట్స్ కిందకి రావచ్చేమో ఒకవేళ వస్తే. బట్ మళ్ళీ అక్కడ నుంచి 22,000 బిలో 22,200 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే కొంచెం అక్కడ నుంచి ఒక 400-500 పాయింట్ల కిందకి వెళ్ళవచ్చు. అంతకుమించి భారీగా పడుతుంది అయితే అనుకోను. మళ్ళీ డబ్బు పరంగా మనకి డొమెస్టిక్ ఫండ్స్ నుంచి సపోర్ట్ బాగా ఇండెక్స్కి లభించే అవకాశాలు ఉన్నాయి. ఇండెక్స్ పరంగా అయితే నేను బేరిష్ లేను. కాకపోతే నేను పదే చెప్తున్నాను, గతంలో కూడా చెప్పడం జరిగింది. 2024 స్టార్టింగ్లో కూడా చెప్పాను, మార్కెట్స్లో వోలటాలిటీ అనేది ఉంటుంది. అది ఇంకా పెరగవచ్చు నెక్స్ట్ రానున్న రోజుల్లో. అంటే పైకి కిందకి ఒక 600-700 పాయింట్ 1000 పాయింట్స్ రేంజ్లో నిఫ్టీ కొనసాగవచ్చు. ఇంకా ఈ రోజు అని కాదు, నెక్స్ట్ రానున్న ఒక 2 to 3 monthsలో. దీనికి తోడు ఎలక్షన్స్ కూడా మనకి 1.5 monthలో ఎలక్షన్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. సో అది కూడా దానికి సంబంధించిన వోలటాలిటీ కూడా ఉంటుంది. బట్ ఓవరాల్గా వోలటాలిటీ అయితే పెరుగుతుంది. దీంతోపాటు అన్నిటికన్నా చాలా ఇంట్రెస్టింగ్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెల్లింగ్ అనేది కొనసాగుతుంది. మరి ముఖ్యంగా మైక్రో క్యాప్ కంపెనీస్, అసలు కంపెనీలో బిజినెస్ లేని కంపెనీస్, రిజల్ట్స్ లేని కంపెనీస్, ఇవన్నీ కూడా మనకి రీసెంట్ డేస్లో పెరగడం చూసాము. సో అంటే రీసెంట్ డేస్ అంటే ఒక 2 months బ్యాక్ వరకు పెరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఒక 2 months మీరు ట్రెండ్ గమనిస్తే అటువంటి కంపెనీస్ అన్నీ డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. మన వీడియోస్ కింద చాలామంది చిన్న కంపెనీస్ పేరు పెడుతున్నారు, అంటే వాటి గురించి అడుగుతున్నారు అనమాట. సో అవన్నీ కూడా ఏంటంటే మేము కొన్నాము 20% పడిపోయింది, 30% పడిపోయింది అని చెప్తున్నారు. అవంతా కూడా ఈ మధ్యలో జరిగాయి. అది కొనసాగవచ్చు. మీరు ఎగ్జిట్ కాండి. ప్రాఫిట్లో ఉంటే ప్రాఫిట్ని మీరు తీసేసుకోండి. నా రేటు ఈ రేటుకి వస్తే ఎగ్జిట్ కావాలి, 50% వస్తే ఎగ్జిట్ కావాలి, అట్లా పెట్టుకోకండి. అవన్నీ కూడా ఏంటంటే జస్ట్ డబ్బు వల్ల పెరిగాయి, అంతేగాని ఫండమెంటల్ సపోర్ట్ ఏమీ లేదు. ఫండమెంటల్గా సపోర్ట్ ఉన్న స్టాక్స్ మీరు లాస్లో ఉన్నా ఉంచుకోండి, ఆర్ ఇంకా కొనుక్కోండి. మంచి రిజల్ట్స్ వచ్చి ఆ బిజినెస్కి మంచి భవిష్యత్తు ఉంటే ఖచ్చితంగా మీరు ఎక్స్పెన్సివ్ కాదనుకుంటే స్టాకు మీరు కొనుక్కోవచ్చు. అదేవిధంగా ఏదైతే స్టాకు అంటే వాల్యుయేషన్స్ బాగా ఎక్స్పెన్సివ్ ఉండి, మంచి కంపెనీ అయినా సరే వాల్యుయేషన్స్ బాగా ఎక్స్పెన్సివ్గా ఉండి ఆ స్టాక్ పెరుగుతూ ఉంటే ఇంకా పెరుగుతుంది చూస్తూ ఉండకుండా ఎగ్జిట్ కాండి.
అట్ ద సేమ్ టైం అటువంటి స్టాక్ రివర్స్ అవుతుంటే నా రేటుకి వస్తే నేను ఎగ్జిట్ అవుతాను కాకుండా అది కూడా ఎగ్జిట్ కావాలి. ఎందుకంటే ఎగ్జిట్ తీసుకోకపోతే మీరు మళ్ళీ బయటపడలేరండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా రిలయన్స్ ఇన్ఫ్రా న్యూస్ రాగానే మళ్ళీ స్టాకు ఏ విధంగా క్రాష్ అయిపోయిందో, అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే పెరుగుతున్నాయి. ఎందుకంటే ఒక చిన్న న్యూస్ బేస్డ్ ఏదో పెరగడానికి ఏదో ఒక కారణం ఉండాలి కాబట్టి ఆ న్యూస్కి నిజంగా అది ఆ కంపెనీలో బిజినెస్లో మార్పులు తెచ్చే న్యూస్ కాదు. మళ్ళీ కోర్టు 8,000 crores పే చేయాలనగానే మళ్ళీ స్టాక్ పడిపోయింది. నిజంగా మా ఏడిఐజీ కంపెనీ అంటే అనిల్ ధీరుభాయ్ అంబానీ వాళ్ళ కంపెనీస్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోయి ఉన్నాయి, అంటే దివాళా తీస్తున్నాయి. అవన్నీ పెరిగాయి రీసెంట్ డేస్లో. అటువంటి చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి కంపెనీస్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అట్లా చాలా ఉన్నాయండి. చాలా డెట్ పేరు కంపెనీస్ లైక్ యూనిటెక్ మాట్లాడుకున్నాము. ఏ బిజినెస్లో ఏ మార్పు లేదు కానీ స్టాక్ పెరుగుతున్నాయి. అటువంటి కంపెనీస్లో మీరు ఎగ్జిట్ తీసుకోండి, లేకపోతే మీ జీవితంలో కూడా మళ్ళీ రేట్ రావు. ఒక వీక్ అనుకుంటాను ఒక వీడియో అంటే ఒక లైవ్ ప్రోగ్రాంలో, టీవీ లైవ్ ప్రోగ్రాంలో అబాన్ ఆఫ్షోర్ అనే ఒక కంపెనీ ఉందండి. అది 2008లోనే ఎవరో ఒక ఫోన్ చేసి అడిగారు, కొన్నారట 4,000 రూపాయలు ఎంతో కొన్నారట. ఇప్పుడు అది 60-70 రూపాయలకి వచ్చేసింది. 5,000 దాకా వెళ్ళిందండి అబాన్ ఆఫ్షోర్ అనేది. అట్లా స్టాక్ మార్కెట్లో అట్లా ఉంటాయి. అప్పుడు ఆ టైంలో అది దాని హవా నడిచింది, దాని గ్రిప్ ఉంది, అన్ని అంటే గ్రిప్ ఇన్ ద సెన్స్ అటు ఆపరేటెడ్ పరంగా గ్రిప్ ఉంది, అన్ని బాగా అనుకూలించే పెరిగింది. సో ఫండమెంటల్ పరంగా తర్వాత జరిగిన మార్పులతో బాగా కంపెనీ దివాళా తీసింది, కొలాప్స్ అయిపోయింది అనమాట. డెట్ ఉంది. సో అక్కడి నుంచి 5,000 నుంచి 10-20 రూపాయలకు వచ్చి రీసెంట్గా కొంచెం పెరిగింది. అంటే ఈ విధంగా ఉంటాయి. దాన్ని యావరేజ్ చేస్తూ కూర్చుంటే మీకు లాభం ఉంటుందా? ఏముండదు కదా, ఉపయోగం లేదు. అందుకని ఏంటంటే మీరు అర్థం చేసుకోండి, డైనమిక్స్ అర్థం చేసుకోండి. ఎగ్జిట్ ఇంపార్టెంట్ అండి. అటువంటి స్టాక్స్లో ఎగ్జిట్, లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఎగ్జిట్ కట్ చేసేసుకోండి. మంచి ఫండమెంటల్గా బాగున్న కంపెనీస్ ఎప్పుడు కూడా ఒకవేళ మీరు నష్టంలో ఉన్నా ఉంచుకోండి, ఇంకా కావాలంటే కూడా యాడ్ చేసుకోండి. ఇది ఈ వీడియో అండి. ఓవరాల్గా చెప్పొచ్చేదంటే నిఫ్టీ పరంగా కొంచెం కిందకు వచ్చినా కూడా మళ్ళీ పైకి వెళ్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండి, ఆర్ మైక్రో క్యాప్లో జాగ్రత్తగా ఉండి ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ. Please like, subscribe and share our videos.